అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ని భూమికి తీసుకొచ్చే కసరత్తు మొదలైంది. క్రూ 9 పేరిట రెస్క్యూ మిషన్ చేపట్టింది నాసా. నిన్న సాయంత్రం అమెరికా ఫ్లోరిడాలోని కేఫ్ కెనరావెల్ నుంచి స్పేస్ ఎక్స్ కి చెందిన స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షానికి బయలుదేరి వెళ్లింది. ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి రానుంది. స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ లో నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బ్నోవ్ అంతరిక్షానికి వెళ్లారు. స్పేస్ క్రాఫ్ట్ లో మరో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ కి కేటాయించారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఈ ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సాంకేతిక సమస్యల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. వారిని ఎట్టకేలకు 140 రోజుల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి తీసుకురాబోతోంది నాసా. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఈ ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సాంకేతిక సమస్య వల్ల అక్కడే చిక్కుకుపోయారు. వారిని ఎట్టకేలకు 140 రోజుల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి తీసుకురాబోతోంది నాసా.